నవ్వించే నటులున్నా నవ్వించలేని సినిమా తీస్తే ఏమవుతుంది? అదే ఈ మిత్రమండలి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. వీరిని ఉపయోగించి జాతి రత్నాలు తరహాలో ఒక ఫన్ రైడ్ ఇవ్వాలని మిత్రమండలి ప్రయత్నించింది. మరి కథలేని కథ అనే ఈ కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అయ్యిందా? లెట్స్ సీ నాన్ స్పాయిలర్ రివ్యూ. డైరెక్టర్ కొల్పిచ్చి వంటి అంశాలపై వేసిన సెటైరికల్ పంచెస్ బాగున్నాయి. సాద్ బెహ్రా సత్యాల నుంచి వచ్చిన వన్ లైనర్స్ నవ్వు తెప్పిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా బిస్కెట్ అయ్యింది. పెద్దగా జోక్స్ పేలలేదు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లాంటి కామెడియన్స్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. నిహారిక పర్ఫార్మెన్స్ మునుపటి నెట్ఫ్లిక్స్ లో వచ్చిన పెరుసులో బెటర్ గా చేసింది కంపేర్ టు దిస్ ఫిల్మ్. స్క్రీన్ ప్లే లో చాలా డ్రాగింగ్ గా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ లుక్స్ నిరాశపరుస్తాయి. ఈ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన కామెడీ పండించడంలో పూర్తిగా విఫలమై ఎగ్జిక్యూషన్ లో దెబ్బతింది. ఇందులో కొత్తదనం కోసం ప్రయత్నించిన కామెడీ ఎలిమెంట్స్ అంతగా ఆకట్టుకోలేదు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే వాచబుల్ మూవీ. జాతి రత్నాల్లో అవ్వాలనుకుని జాడ లేకుండా పోతుంది అంటున్నారు మన సినీ పండితులు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్, జై భోలేనా.